అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. రైతు బంధు రంది అని మెయిన్ హెడ్‌లైన్స్‌తో చూసుకోవచ్చు. రైతు బంధు పథకానికి నిధులు కొరతతో బ్రేకులు పడుతున్నాయి. అయితే యాసంగి సీజన్ ప్రారంభమై దాదాపు 4 నెలన్నర గడుస్తున్నా పెట్టుబడి సాయం ఇంకా అందలేదు. అయితే వీటిపై ఎప్పుడెప్పుడా అనేసి ఎదురు చూస్తున్న రైతన్నలకు ఇంకా నిరాశే ఎదురైంది. పెట్టుబడికి అప్పులు చేస్తున్నారు. ప్రతి వానాకాలం యాసంగి సీజన్‌లో ఈ పథకం ద్వారా ప్రభుత్వం రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం నిధులను జమ చేస్తుంది. ఇప్పటికే 2023, 24 యాసంగి సీజన్ ప్రారంభమై నెల దాటింది. ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు ఖాతాల్లో రైతు బంధు జమ చేశారు. తాజాగా 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు జమ చేయడం ప్రారంభమైనట్లు అధికారులు తెలిపినా ఇంకా వారికి పడలేదనేసి రైతన్నల నుంచి ఆవేదనలు వ్యక్తమవుతున్నాయి. రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. జిల్లాల్లో అత్యధికంగా వరి, ఆ తర్వాత శనగ, మొక్కజొన్న, సోయాబీన్ పంటలు సాగు చేస్తున్నారు. రైతు బంధు రాకపోవడంతో ఎరువులు, విత్తనాలు, ఇతర పెట్టుబడులకు రైతులు అప్పులు చేయడం జరుగుతుంది. అయితే ఈ పూర్తి స్థాయిలో ఇంకా విడుదల కాలేదు. పెట్టుబడి సాయము ఈ నెల 10న ఈ ప్రక్రియ ప్రారంభమైన నత్తనడకన సాగుతున్నట్టు ఇక విమర్శలు వెల్లువెత్తున్నాయి. అందరికీ అందేలా చూస్తామని అధికారులు ఎంత చెప్పినా రైతులకు మాత్రం నిరాశే మిగిలిందనమాట. అయితే ఈ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతున్నప్పటికీ అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు బంధు అందేలా చూస్తామనేసి అధికారులు చెప్తున్నారు. అయితే వీటిపైన ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్‌తో మేము ముందుకు వస్తుంటాను. అండ్ డెఫినెట్‌గా రైతు బంధుకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం 7,700 కోట్లు ఉంచిపోయినా కూడా ఇంకా ఎందుకు డబ్బులు పడలేవు అనేసి రైతన్నలో ఇక ఒక క్వెషన్ అయితే మిగిలిపోయింది. అండ్ డెఫినెట్‌గా ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్‌తో మీ ముందుకు వస్తుంటాను. రైతులకు సంబంధించి రైతు బంధు అప్డేట్స్ మన ఛానెల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్‌లో అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయడం మర్చిపోద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.